మా వాడు నూరే పచ్చడి టమాటా, ఎండుమిర్చి పచ్చడి అనమాట. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నోరంతా ఏంటో చప్పబడిపోయింది. అసలు కొంచెం బాలేదనమాట. ఏమి తినబుద్ధి కావట్లేదు. ఇక అందుకే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తినాలనిపించింది నోటికెందుకో. ఇక మా వాడిని కొంచెం నూర్రా అంటే నూరాడు. కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఏందో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నోరేంటో అటువైపు కూరలు ఒక 3-4 డేస్ ఏవో తినేసి మిస్ అయిపోయాం మన భోజనం అందుకనమాట. ఇక ఇక్కడ చూసేసరికి ఇవి నేను అరుణాచలంలో తీసుకొచ్చాను కదా, భలేగా అయితే ఉన్నాయి. ఇక ఆ రోజు స్టవ్ తుడిచి రోజు రాత్రిపూట ముగ్గేస్తాను కదా, ఇక దీంతో వేశాను. ఇక చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇక తులసి కోట దగ్గర కూడా ఇట్లానే వేసుకోవచ్చు అనుకున్నాను. ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేద్దామని ఇక స్టవ్ మీద అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఇంక 2 తీసుకొస్తే బాగుండు అనిపించింది. తర్వాత హడావిడిలో 10 రూపీస్ అంటే 3 చాలులే అని చెప్పేసి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అది అక్కడ. అందువల్ల పెద్ద పెద్దవి ఏమో బ్యాగ్లో పట్టట్లేదు. ఇక చిన్నవి మాత్రమే తీసుకొని సైడ్కి దోపేశాను. ఇక ఈ పచ్చడి చేసేసాము. చాలా అయితే బాగుంది. కొంచెం మొత్తంలో అయితే ఇక మళ్ళీ రోటికే సగం అయిపోయిద్ది. ఇట్లా అయితే ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు నైట్ చేసిన పచ్చడి చాలా బాగుందని అంటే మా వారు తెల్లారి మళ్ళీ చేశారు.